హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజేష్ రవి ఆర్మీ బ్లాగ్. ఈ రోజు మన బ్లాగ్ ఏంటంటే సండే స్పెషల్స్. సండే రోజు ఎలా గడిపాము వీడియోలో చూపిస్తాం. వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సండేనే కదా అని కొంచెం లేటుగా లేచాను. లేచేసరికి మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయాడు. పిల్లలు ఇంకా పడుకున్నారు. ఎలాగో ఇప్పుడు స్కూల్ కూడా లేదు కదా అని పాప అయితే 9 వరకు హ్యాపీగా పడుకుంటుంది. నైసి పాపను లేపకున్న చిన్న సౌండ్ కాగానే లేచి బయటికి వస్తుంది. వాళ్ళు లేచేసరికి టిఫిన్ రెడీ చేసిన తర్వాత వాళ్ళని లేపొచ్చని మ్యాగీ చేస్తున్నాను. సండే మార్నింగ్ అయితే ఎక్కువగా టిఫిన్ మ్యాగీనే చేస్తాను. ఎందుకంటే హనీ పాపకి స్కూల్ బాక్స్కి మ్యాగీ ఎలో లేదు. ఓన్లీ సండేనే మ్యాగీ చేసుకోవాలి. అందుకే ఎవ్రీ సండే అని ఏం కాదు, అప్పుడప్పుడు మ్యాగీ చేస్తాను. మ్యాగీ హెల్త్కి అంత మంచిది కాదు కదా, అందుకే ఎక్కువ ఏం చేయను, తక్కువనే చేస్తాను. నైసి పాపకి బాగా, హనీ పాప కంటే నైసి పాపకి చాలా ఇష్టం మ్యాగీ. ఎలా తింటుందో చూడండి వీడియో. రెడీగా ఉందని తర్వాత తినిపించని ఫస్ట్ మేము తింటుంటే ఫస్ట్ నాకే తినిపించమని ఒకటే గోల చేస్తుంది. మా పిల్లల టిఫిన్ తోటైతే పెద్ద తలనొప్పి. ఈమెకి ఇష్టమైంది ఆమెకి ఇష్టం కాదు, ఆమెకి ఇష్టమైంది ఈమెకి ఇష్టం కాదు. హనీ పాపకైతే ఇడ్లీ నచ్చదు, దోశ నచ్చదు. నార్త్ సైడ్ వాళ్ళలాగా రోజు చపాతే కావాలంటది. మేము మ్యాగీ తినేసరికి పక్క కొట్టరు వాళ్ళ పిల్లలు వచ్చారు. అందరు కలిసి టెంట్ హౌస్ లో అయితే ఆటలు స్టార్ట్ చేశారు. నైసి పాపకైతే పెద్ద పిల్లలు వస్తే ఆడుకోవడానికి వాళ్ళందరితో కలిపి హ్యాపీగా ఆడుకుంటుంది. నైసి పాప మూడ్ బాగున్నప్పుడే, బాగా ఆడుకునేటప్పుడే నా పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఒక్కసారి మూడ్ ఖరాబ్ అయిందంటే ఎంత ఊరుకొచ్చినా ఊరుకోదు, ఏడుస్తూనే ఉంటుంది. పక్క కోటర్ వాళ్ళ పిల్లలకి ఇప్పుడైతే స్కూల్ లేదు కదా అని ఎక్కువ టైం మా ఇంట్లోనే స్పెండ్ చేస్తారు. రోజంతా ఆడుకుంటారు హ్యాపీగా. కోటర్స్ బయట చూడండి ఒకసారి, ఎండలు అయితే విపరీతమైన ఎండలు. నైట్ అయితే చాలు గాలి దుమ్ములు, వర్షాలు. అసలు ఈ వెదర్ అయితే అస్సలు బాగాలేదు. లీవ్స్ వెళ్ళి వచ్చిన కానించి ఫస్ట్ టైం ఇదే నాన్ వెజ్ తీసుకురావడం. నేనైతే మటన్ కర్రీ ఎప్పుడు చేయాలన్నా కుక్కర్లోనే ఎక్కువగా చేస్తాను. ఎందుకంటే ఈజీగా తొందరగా ఉడికిపోతుంది. అదే నార్మల్ గిన్నెలో చేయాలంటే చాలా టైం పడుతుంది కదా, అందుకే. నాన్ వెజ్ ఎంత ఇష్టంగా ప్రిపేర్ చేస్తామో ఓన్లీ ఆఫ్టర్నూన్ వరకే బాగా ఇష్టంగా తినాలనిపిస్తుంది. నైట్ తినడానికి అంత ఇంట్రెస్ట్ అనిపించదు. ఈ రాజస్థాన్కి వచ్చిన కానించి నాన్ వెజ్ తినడమే తక్కువ. అందులోనూ ఫ్రెష్గా ఏం దొరకవు. ఎప్పుడో ఒకసారి మటన్, ఎక్కువగా చికెనే తీసుకొచ్చి తింటుంటాము. అంటే పిల్లలకి ఎక్కువ చికెనే ఇష్టం అనుకోండి, కాకపోతే హెల్త్కి మటనే మంచిది కదా అని ఎక్కువ మటన్ తీసుకురావడానికి ట్రై చేస్తాం. కానీ ఎక్కువ ఫ్రెష్గా దొరకదని తక్కువనే. లాస్ట్ టైం మటన్ తీసుకొచ్చినప్పుడు మా హస్బెండ్ అది ఎప్పుడు మటనో ఏమో చల్లగా ఉంది, ఫ్రిడ్జ్ నుంచి తీసుకొచ్చినట్టు. ఆ మటన్ తిన్నాక అందరికి వామిటింగ్స్, అస్సలు హెల్తే ఖరాబ్ అయింది. అప్పటి నుంచి మటనే తీసుకురాలి. చాలా రోజుల తర్వాత ఇప్పుడు మటన్ మళ్ళీ తీసుకొచ్చాం. వంటలు స్టార్ట్ చేసిందే ఇప్పుడు. అప్పుడే హనీ పాప ఆకలి ఆకలి అంటుంది. మార్నింగ్ మ్యాగీ తినమంటే ఈరోజు మ్యాగీ తినడానికి ఇంట్రెస్ట్ లేదని కొంచెమే తిన్నది. అప్పుడే అన్నం ఆకలిస్తుంది అంటుంది. అందుకే ఒక గ్యాస్ మీద అన్నం, ఒక గ్యాస్ మీద మటన్ అయితే చేస్తున్నా. పిల్లలు ఎక్కువ స్పైసీ తినరని నేనైతే కొంచెమే కారం వేస్తాను. ఎప్పుడైనా పిల్లలకి కారం తక్కువ ఉంటేనే ఎక్కువ పీసెస్ తింటారు కదా, అందుకే. హనీ పాపకైతే ఓన్లీ సూపు, చపాతీలు కావాలి. పీసెస్ సరిగా తినదు. నైసి పాప అయితే పీసెస్ బాగానే తింటుంది అనుకోండి. హనీ పాపకి ఇష్టం చపాతీలు, కానీ ఈరోజు చపాతీలు ఏం చేయలేదు, ఓన్లీ రైసే చేశాను. కర్రీ చేసుకుంటూ నేను వీడియో చేస్తుంటే హనీ పాప వచ్చి హాయ్ చెప్తుంటే నైసి పాప ఈగోతోటి వచ్చి నైసి పాప కూడా హాయ్ ఎలా చెప్తుందో వీడియో చూసేయండి. హనీ ఏ పని చేస్తే ఆ పనిలో నేనున్నా అనుకుంటూ వెనకాలే ఊరికొస్తుంది నైసి, చూడండి. హనీకేమో ఆకలేసి మధ్య మధ్యలో ఒకసారి కిచెన్కి వచ్చి అయిందా అయిందా అనుకుంటూ వంటలు ఒకసారి చూసి వెళ్తుంది. కుక్కర్లోనే కదా తొందరగానే అయిపోయింది. ఇంకా ఒకసారి మూత తీసి చూస్తే టేస్ట్ మాత్రం గుమగుమలాడిపోతుంది. అంటే కర్రీస్ చేయడంలో పెద్ద ఎక్స్పర్ట్ ఏం కాదు, నార్మల్గానే చేస్తాను. కాకపోతే బాగానే ఉంటుంది టేస్ట్. నాన్ వెజ్ తెచ్చినప్పుడు మా హస్బెండ్కి మటన్ చేయడం రాదు. చికెన్ ఎప్పుడైనా చికెన్ తెస్తే చికెన్ చేస్తాడు. నాన్ వెజ్, మటన్ మాత్రం నేనే చేయాలి. కుక్కర్లో కదా పీసెస్ చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయాయో. పిల్లలకి స్మూత్గా తినడానికి కుక్కర్లో చేస్తేనే బాగుంటుంది. నాకైతే ఎక్కువ క్వాంటిటీలో మటన్ అయినా చికెన్ అయినా చేయడం రాదు. ఓన్లీ 1 kg వరకే చేస్తుంటా. ఎక్కువ క్వాంటిటీలో చేయాలంటే పక్కన అక్క వాళ్ళని కూడా ఎవరినైనా పిలిచి చేపిస్తాను. మొత్తానికి ఈరోజు మటన్ కర్రీ అయితే వండడం అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చూసేద్దాం. చూడ్డానికి అయితే బాగానే ఉంది, తిని చూద్దాం ఎలా ఉందో. హనీ పాపకైతే ఎప్పటి నుంచో ఆకలి అని అన్నం కోసం వెయిట్ చేస్తూనే ఉంది. కర్రీ అయిపోయింది, తిందాం రా అని హస్బెండ్కి కాల్ చేస్తే మా హస్బెండ్ నేను వచ్చేసరికి టైం పడుతుంది, మీరైతే తినేసేయండి, నేను తినేస్తా అని చెప్పి సరేలే అని చెప్పి మేము అయితే తినడం స్టార్ట్ చేసాము. నైసి పాపకి తినిపిద్దామని చూస్తుంటే ఎలా చేస్తుందో చూడండి. పిల్లలు మేమందరం కలిసి తినడం అయితే స్టార్ట్ చేసాము. పిల్లలు నేను కలిసి మటన్ కర్రీ విత్ రైస్ అయితే తింటున్నాము. నైట్కి చపాతీ చేశాను, ఇప్పుడైతే చపాతీ ఏం చేయలేదు. ఈ రోజు మటన్ కర్రీ అయితే చాలా బాగుంది. పిల్లలకు కూడా బాగా నచ్చింది. పీసెస్ కూడా బాగా సాఫ్ట్గా ఉడికాయి, మంచిగా తిన్నారు. పొట్ట ఫుల్గా అవ్వగానే నైసి పాపకి డ్యాన్స్లు, యాక్టింగ్లు అన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఎలా చేస్తుందో చూడండి, ఏడుస్తున్నట్టు, డ్యాన్స్ చేస్తున్నట్టు, కళ్ళు మూసుకొని ఫుల్ యాక్టింగ్లు.
ఆ పనులన్నీ వండడం తినడం అన్నీ అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ 2 o'clock అయిపోయింది. ఇంకా ఏముంది ఆఫ్టర్నూన్ 2 o'clock నుండి 4 o'clock వరకు పడుకోవడమే. మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఈ సండే వ్లాగ్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.